ఛత్తీస్గఢ్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. జష్పూర్లో కొండను ఢీకొట్టింది ఒక ప్రైవేట్ జట్టు, కుప్పకూలిపోయింది. విమాన ప్రమాదంలో పైలట్ అండ్ కో పైలట్ ఇద్దరు దుర్మరణం పాలైనట్టుగా అధికారులు ధృవీకరించారు. ప్రయాణికుల గురించి మాత్రం వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం తర్వాత ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది. సంఘటనా స్థలానికి పోలీసులతో పాటు ఇతర ఉన్నతాధికారులు చేరుకుంటున్నారు. విమానంలో పైలట్లతో సహా ఉన్న ప్రయాణికుల వివరాల గురించి ఆరా తీస్తున్నారు. జష్పూర్ నారాయణపూర్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముందు ఒక చెట్టును ఢీకొట్టిన తర్వాత విమానం కొండ మీద కూలినట్టు చెప్తున్నారు. తక్కువ ఎత్తులో 30 అడుగుల ఎత్తులో విమానం ఎగురుతోన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గోపి లైవ్లో సిద్ధంగా. గోపి, ఈ జెట్ క్రాష్కు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏముంది? జష్పూర్ జిల్లాలో ముఖ్యంగా రత్నపిల్ అనే ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఛత్తీస్గఢ్లో ఈ విమానం ప్రైవేట్ విమానం కూలిపోవడం జరిగింది. ఇది స్మాల్ ఇంజన్ చిన్న విమానం. పైలట్ కోపైలట్ ఇద్దరు కూడా మరణించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ముఖ్యంగా ఎత్తుగా ఉన్న చెట్లు ఈ విమానానికి తగిలి కూలిపోయినట్లుగా భావిస్తున్నారు. సో బ్లాక్ బాక్స్ రికవరీ తర్వాత ఏ విధంగా ప్రమాదం జరిగింది అన్న అంశాలకు సంబంధించి పూర్తి సమగ్ర వివరాలు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ముఖ్యంగా ఈ విమాన ప్రమాదం జరిగిన తర్వాత దట్టంగా పొగలు అలుముకోవడం, ప్రమాదానికి సంబంధించిన శబ్దాలు విని ఘటనా స్థలం వద్దకు వెళ్ళి సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సో ప్రస్తుతం అయితే ఇంకా వివరాలు తెలియరావాల్సి ఉంది. పైలట్ కో పైలట్కి సంబంధించిన విషయాలతో పాటుగా ఏ విధంగా ఈ ప్రమాదం జరిగింది, అలాగే ఈ ఎయిర్క్రాఫ్ట్ ముఖ్యంగా ట్రైనింగ్ ఎయిర్క్రాఫ్టా లేక ఎక్కడి నుంచి ఎక్కడికి వీరు ప్రైవేట్ విమానాన్ని ఎవరైనా రెంటల్ బేస్ మీద తీసుకుని ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నారా, అసలు ఏంటి అనే దానికి సంబంధించిన సమగ్ర సమాచారం ఇంకా తెలియరావాల్సింది. ప్రస్తుతం సహాయక కార్యక్రమాలు అనేవి ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఎవరెవరు ప్రయాణిస్తున్నారు, ఇటు ఎవరైనా ప్రైవేట్ ఆపరేషన్స్ కోసం దీన్ని వినియోగిస్తున్నారా లేక ట్రైనింగ్ పర్పస్ వినియోగిస్తున్నారా అన్నది తెలియరావాల్సి ఉంది. ప్రాథమికంగా అయితే ఇటు అటవీ ప్రాంతంలో ఎత్తైన చెట్లు తగిలి ఈ విమానం కూలిపోయినట్లుగా ప్రాథమిక సమాచారం. సత్యం.